హలో సార్ నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మీ పేరు? అఖిల్ అండి. అఖిల్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది మహబూబాద్ జిల్లా మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అఖిల్ మా బాబు గురించేనండి. ఓకే, మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 5/5/2006 12:20 5/5/2006. 8/5/2006 మేడం. 8/5/2006. టైము మధ్యాహ్నం 12:28. మధ్యాహ్నం 12:28. ఓకే సార్. ఓకే మేడం. పుట్టారండి? స్టడీ గురించి మేడం, ఎలా భవిష్యత్తు ఎలా ఉంటది, స్టడీస్ ఎలా ఉంటది? ఏ ఊర్లో పుట్టాడు బాబు? ఖమ్మంలో మేడం. ఖమ్మం. ఓకేనండి, సరేనండి. గురుగారితో మాట్లాడి బాబు జాతకం గురించి తెలుసుకోండి, మాట్లాడండి. హలో, బాగున్నారా? బాగున్నా మేడం. సార్, గురుగారు మా బాబు స్టడీస్ గురించి ఎలా ఉంది మేడం? సార్, ఉత్తర నక్షత్రం అండి, సింహరాశి అయింది మీ అబ్బాయిది. హలో, ఉత్తర నక్షత్రం సింహరాశి, కర్కాటక లగ్నం అయింది. విద్యాకారకుడు గురువు బాగానే ఉన్నాడు. విద్యాస్థానం మీద కూడా పాపదృష్టిలో లేవు. విద్యాస్థానం అయితే పర్వాలేదండి, బాగానే ఉంది. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కావాలంటే కొద్దిగా బుధుడి పాపదృష్టి ఉందండి. బుధుడిది సూర్యుడిది కొద్దిగా పాపదృష్టి ఉంది. దానివల్ల మీరు ఒకటి కనకపుష్యరాగం ఉంగరం ఒకటి చూపుడు వేలకు పెట్టండి. లేకపోతే కనుక ఒకటి చిన్న లాకెట్ లాగా వేయండి. ఒక 2 క్యారెట్ల కనకపుష్యరాగం లాకెట్ లాగా వేసి. బుధుడు శుక్రుడు అండి? ఏదండి? బుధుడు శుక్రుడు ప్రాబ్లం ఉందండి. బుధుడు శుక్రుడు దృష్టి విద్యాస్థానాధిపతి అయిన విద్యాకారకుడైన గురుడి మీద పడింది. దానివల్ల కొద్దిగా దెబ్బతిన్నది. అది ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒక చిన్న కనకపుష్యరాగం లేకుండా ఒక 2 క్యారెట్ల ప్రమాణంగా ఒక లాకెట్ ధరింపజేయండి. ధరింపజేస్తే కనుక అన్ని పరాలుగా కొద్దిగా మంచి జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. చూపుడు వేలు పెట్టాలండి కనకపుష్యరాగం? చూపుడు వేలు పెట్టుకుంటే సరిపోద్దండి. అలాగే బాబుకి స్నానం చేసే నీళ్లలో గంధము కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి స్నానం చేయించండి ఎప్పుడైనా ఒకసారి. అన్ని పరాలుగా మంచి జరుగుతుంది. స్నానం చేయమని చెప్పండి. అన్ని కొద్దిగా చీడలు పీడలు ఏమైనా ఉంటే పోతాయి. అన్ని పరాలుగా మంచి జరుగుతుంది. ఓకేనా? ఓకే గురుగారు, థ్యాంక్ యూ అండి. శుభం.